కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా యేసు నామముని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలనైనా. నీ దాసురాలనైనా నేను నిలబడి తండ్రి ప్రభు చిన్న వాక్యాన్ని చెప్పుచుండగా నా తండ్రి, నా నోటికి మీరే నోరేయండి తండ్రి ప్రభు. మీరే మాట్లాడమని నీ బిడ్డలైన వారితో నీకు ఉన్నతమైన కృపను బట్టి వేడుకొంచు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకొనిన్నాను తండ్రి, ఆమేన్. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రావాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎంతమంది ఉత్సాహంగా దేవుని సన్నిధానానికి వచ్చారు? ఎంతమంది ఉత్సాహగానంతో దేవుని సన్నిధానానికి వచ్చారు? మీరు ఎంత ఉత్సాహంగా దేవుని సన్నిధానానికి వచ్చారు అనేది మీరు వచ్చిన మీ సమయమే చెప్తుంది. మీరు దేవుని సన్నిధానానికి ఎంత ఉత్సాహంగా వచ్చారని మీరు వచ్చిన సమయమే తెలుస్తుంది. పర్టికులర్గా చెప్పకలేదు పలానా వాళ్ళు పలానా టైంకి వచ్చారు అని. ఎవరు ఏ టైంకి వచ్చారో అందరికీ తెలుసు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధికి ఎలా రావాలి? ఉత్సాహగానం చేయించు రావాలన్నమాట. సమయం చాలా విలువైంది. ఎంతమందికి తెలుసా విషయం? సమయం చాలా విలువైంది. మనం క్రైస్తవులుగా మన జీవితంలో ఒక నిరీక్షణ అనేది మనం కలిగి ఉంటాం, అవునా కదా? ఏంటి ఆ నిరీక్షణ? మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని క్రైస్తవులందరికీ ఒక నిరీక్షణ ఉంటుంది. అన్యులైనటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళకంటూ ఒక నిరీక్షణ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసిన పాపాలను బట్టి నెక్స్ట్ ఒక పిల్లిలా పడతాం సంథింగ్ అలా వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది. కానీ క్రిస్టియన్స్కి మాత్రం దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటి? మనం నిత్య జీవం బ్రతకాలనేసి ఆయన మనకంటూ ఒక నిరీక్షణ దయచేశాడు. దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? మన కోసం సిలువలో త్యాగం కూడా చేశారు, ప్రాణత్యాగం. అలాంటి త్యాగం మన కోసం ఎవరైనా చేయగలరా? చేయలేరు. సో మనకు అందుకు ఒక క్లారిటీ ఉంది. ఏంటి? మనం క్రైస్తవులుగా మన జీవితంలో ఒక నిరీక్షణ అయితే కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ మనం పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనకు టైం సెన్స్ అనేది ఉండాలి. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు అవుతారు. ఎందుకంటే సమయాన్ని, దేవుని విషయంలో సమయాన్ని మనం పాటించగలిగితే దేవుడికి మనం ఎంత గౌరవం ఇచ్చామో అది దేవుడికే తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దినములు చెడ్డవి అంటే మనం ఎటువంటి దినాల్లో ఉన్నాము? చెడ్డ దినాల్లో ఉన్నాం. చెడ్డ దినాలు అంటే దేవుడు రాకడ రాబోతుంది కదా, మనమందరం ఎత్తబడాలి. ఎత్తబడే ముందు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏంటవి? నేను వచ్చే ముందు కొన్ని యుద్ధాలు జరుగుతాయి, కొన్ని భూకంపాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పారా లేదా? అంటే మనం ఎటువంటి దినాల్లో ఉన్నాం? చెడ్డ దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుందో మనకు తెలియదు, కరెక్టే కదా? సో దేవుడు ఏమంటున్నాడంటే సమయాన్ని
సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఏ విషయంలో సమయం సద్వినియోగం చేసుకోవాలి మనం? సమయం విషయంలో ఉత్సాహంగా దేవుని సన్నిధానానికి రావాలి. నేను మీతో 3 విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఉత్సాహగానం. ఏ విషయంలో ఉత్సాహం ఉండాలి మనకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం విషయంలో ఉత్సాహంగా దేవుని సన్నిధికి రావాలి. రెండోది ఆరాధన విషయంలో ఉత్సాహంగా ఉండాలి. మూడవది వాక్యం విషయంలో ఉత్సాహంగా వినాలి. ఈ 3 వాక్యాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పాటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం కిందకి ఆ వాక్యాన్ని చదువుకున్నట్లయితే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మనియ్యలేదు అని ఒక మాట ఉంటుంది. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇయ్యలేదంటే, అంటే ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. అది మంచి విషయమే కదా. ఇప్పుడు మీరు చెప్పాలి, మనకి దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా చేశాడా, అజ్ఞానుల వల్ల చేశాడా? జ్ఞానవంతులుగా చేశారు. ఎవరైతే జ్ఞానవంతులు అనబడిన వారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సమయాన్ని ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకుంటారు. దేవుని సన్నిధికి ఉత్సాహంగా సమయానికి వస్తారు. రెండవది ఏమనుకున్నాం? ఉత్సాహంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలని అనుకున్నాం. దేవుని సన్నిధికి సమయానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా యేసు నామాన్ని స్తుతించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? బైబిల్ తీయకుండా చెప్పాలి మీరు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇది ఎప్పుడు వాక్యం? చిన్నప్పుడు మీరు సండే స్కూల్లో నేర్చుకున్న కంఠద వాక్యం. నేను రిఫరెన్స్ చెప్తే మీరు బైబిల్ తిరిగేస్తున్నారంటే వెంటనే అందుకొని చెప్పాలి. అవునా కాదా? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధానానికి వస్తున్నాము. ఆ కంఠద వాక్యం అది బట్టి అంత పెద్దది కూడా కాదు. చిన్నప్పటి నుంచి దైవ సేవకులు నేర్పించిన వాక్యమే. మనం చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యమే కదా. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎలా ఆరాధన చేసుకుంటున్నాం అన్న విషయం మనకి తెలుసు. మనం హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నామా, ఉత్సాహంగా ఆరాధన చేస్తున్నామా, లేదా మొక్కుబడిగా ఆరాధన చేస్తున్నామా అన్న విషయం మన హృదయానికి తెలుసు. మనం చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకుంటాం, కానీ నిజంగా ఆరాధనలో ఏకీభవిస్తున్నామా? అది ఎవరికి వారికే తెలుస్తుంది. నిజంగా మనము ఉత్సాహంగా దేవుని ఆరాధిస్తున్నామా లేదా అని. కనబడే వారికి వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు కదా, ఆరాధన చేస్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ మనం హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నామా లేదా అని ఎవరు చూస్తున్నారు? యేసే చూస్తున్నాడు కదా. వారమంతా కాచి కాపాడిన దేవుడికి ఒక ఆదివారం 10 నిమిషాలు హృదయపూర్వకంగా ఆరాధన చేయలేకపోతున్నాం మనం. అవునా కదా? ఎండ వల్ల, ఉడుకు వల్ల ఏకీభవించలేకపోతున్నారా? అలా అనుకుంటే మనము యవ్వనస్తుల కూడిక జరిగించుకున్నప్పుడు మిషనరీ స్టోరీస్ చెప్పుకుంటాం కదా. వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? తిండి విషయంలో, తాగే విషయంలో, బట్టల విషయంలో, అన్ని విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడుతున్నాం కదా అనేసి సువార్త ప్రకటించడం మానేశారా? లేదు. పైగా వాళ్ళ ఊర్లో చెప్పుకున్నారా సువార్త? వేరే దేశాలకు వెళ్ళి సువార్తని ప్రకటించుకొచ్చారు. వాళ్ళకి హెల్త్ బాగోకపోతే మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి బాగు చేయించుకుని మళ్ళా ఇప్పుడు ఒకసారి ఒంట్లో బాగోలేదు అనుకోండి, మనం జాగ్రత్త పడతామా లేదా? ఏదో ఒక విషయంలో తప్పు జరిగింది, అప్పుడు మనకి హెల్త్ బాగాలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పని మళ్ళీ మన జీవితంలో జరగకూడదు, అప్పుడు మనం అలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామా? వాళ్ళు అలా చేశారా? చేయలేదు. ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా ఎంత దూరమైనా కూడా యేసే నాకు సెలవిచ్చాడు, నేను వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు తప్ప వేరే ఉద్దేశాన్ని కలిగి లేరు. అంత దూరం వెళ్ళి వాళ్ళ వాక్య పరిచర్య చేశారంటే వాళ్ళ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించిన వారే కదా. సో
మనకి ఫెసిలిటీస్ ఉండి కూడా మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నాం. అవునా కాదా? మరి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి కదా! దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషుని కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యేసయ్య చెప్తున్నారు ఏమని? ఈ ప్రజలు నా సన్నిధానానికి వస్తున్నారు కానీ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు, హృదయపూర్వకంగా ఉత్సాహంగా నన్ను మహింపరచట్లేదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆ పరిస్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది అనమాట. మనం వారమంతా కాపాడిన దేవునికి 10 నిమిషాలు హృదయపూర్వకంగా స్తుతించడం పెద్ద విషయమేమీ కాదు. నెక్స్ట్ పాయింట్ ఇంకొకటి, వాక్యం ఏ విధంగా వినాలి? ఉత్సాహంగా వినాలి. అందరికీ నా మాటలు అర్థమవుతున్నాయండి? వాక్యం ఏ విధంగా వినాలి? ఉత్సాహంగా వినాలి. ఇప్పుడు దైవ సేవకులు ఇక్కడ నిలబడి వర్తమానం చెప్తారు. ఇక్కడ ఆయన ఆత్మ నడిపింపుతో వర్తమానం చెప్పాలని అంటే అక్కడ కూర్చున్న మనం కూడా ఆత్మ నడిపింపుతో రావాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక్కడు ఆత్మ నడిపింపుతో వచ్చేసి వాక్యం చెప్పేద్దామంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆత్మ నడిపింపుతో వాక్యం వినడానికి రాలేదనుకో, మనతో పాటు ఏం ఆలోచనలు వస్తాయి? సాతాను ఆలోచనలు వస్తాయి లేదా? అప్పుడు ఇక్కడ ఒక్కరు నిలబడి ఆత్మ నడిపింపుతో చెప్పినా అంతమంది ఆత్మ నడిపింపు లేకుండా ఉంటే ఇక్కడ ఉన్న వ్యక్తికి ఆత్మ నడిపింపు వస్తుందా? ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత ఆత్మ నడిపింపు కలిగినా వాక్యాన్ని చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దైవ సేవకులు వాక్యాన్ని చెప్పడానికి ఎంతైతే సిద్ధపాటు కలిగి వస్తున్నారో అంతే సిద్ధపాటు మనం కూడా కలిగి రావాలి. ఆయన ఏంటి? ప్రవ్వా, నేను ఈరోజు నీ యొక్క వాక్యాన్ని నిలబడి చెప్తున్నాను, నీ బిడ్డలైన వారితో మాట్లాడు ప్రవ్వా అని ఆయన ఆత్మపూర్వకంగా సిద్ధపడి వస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకుని ఏదో చెప్పేద్దాంలే అని కాదు. ఏ దైవ సేవకుడైనా సరే ఒక వాక్యం ఫస్ట్ తీసుకోరు. ఫస్ట్ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడేసి ఆ తర్వాత దేవుడు తనకి ఏదైతే ప్రేరేపణ ఇస్తారో ఆ వాక్యం పట్టుకుని అది ప్రిపేర్ అయ్యి అది వచ్చి ఇక్కడ చెప్పడానికి ప్రయాసపడతారు. ఆత్మ నడిపింపు కోసం మరలా ప్రార్థనలో ఎక్కిపిస్తారు. అదే ఆత్మ నడిపింపు కూడా మనము కలిగి ఉంటే చెప్పే వాళ్ళకి ఆత్మ నడిపింపు ఉంటుంది, విని మనకు కూడా అర్థమవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఉత్సాహంగా వినాలి. కీర్తనలు 119 అధ్యాయం 105 వచనం చదువుకుందాం. ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది. మన బాధలలో ఆయన వాక్యమే మనకు నెమ్మది కలిగించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం మన పాదములకి ఏంటి? దీపం. మన త్రోవలకి ఏంటి? మన చీకటి హృదయాల్లోకి దేవుని వాక్యం వస్తే మన జీవితం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. మన జీవితాలు వెలిగించబడాలంటే మన జీవితంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వారమంతా కష్టపడతాము, ఒక్క ఆదివారం మాత్రమే దేవుని సన్నిధానానికి వస్తాం కదా. వారమంతా మీరు కనిపెట్టి ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేసి ఉత్సాహంగా దేవుని సన్నిధానానికి రావాలి. వాక్యం వినాలన్న ఉత్సాహంతో రావాలి. ఇప్పుడు ఈరోజు వాక్యం వినేసి వెళ్తారు. ఆ వాక్యం ఖచ్చితంగా ఆ వారం అంతా మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నారా? నమ్మరా? నమ్ముతున్నారు కదా. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీరు ఈరోజు వారం ఏదైతే వాక్యం విన్నారో ఆ వాక్యం ఖచ్చితంగా ఆ వారం అంతా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం మనకి ఆదరణ కలిగిస్తుంది. వాక్యం మనకి ఆదరణ కలిగిస్తుందా లేదా? వాక్యం మనకి అన్ని విధాలుగా సహాయపడుతుంది. మనకి ఏదైనా బాధ వచ్చినా వాక్యం మనకి నెమ్మది కలిగిస్తుంది. మన త్రోవల్లో వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరళం చేస్తుంది. కాబట్టి వాక్యానికి మనం ఇప్పుడు కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాక్యం మన జీవితంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యం అంటే ఏంటి?
జీవాహారం. మనం ప్రతిరోజు మన శరీరానికి ఎటువంటి ఆహారాన్ని అయితే పెడుతున్నామో అలాగే ఆత్మకు కూడా జీవాహారం మనం పెట్టాలి. పెట్టినప్పుడే మన ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. మీకు నేను చెప్పిన మాటలు అర్థమైనయా? ఏం నేర్చుకున్నాం? సమయానికి దేవుని సన్నిధికి రావాలి. ఎలాగ రావాలి? ఉత్సాహంగా రావాలి. ఆరాధన ఎలా చేయాలి? ఉత్సాహంగా చేయాలి. వాక్యం ఎలా వినాలి? ఉత్సాహంగా చేయాలి. ఇప్పుడు వాక్యం ఉంది కదండి, వాక్యం మన దగ్గరికి వస్తుంది. మీరు నమ్ముతున్నారా లేదా? వాక్యం మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్ ఆన్ చేశారనుకోండి, యూట్యూబ్లో నచ్చిన ప్రసంగం సెర్చ్ చేసుకుని వినొచ్చు కదా. దేవుని సన్నిధానానికి వస్తున్నారు, నచ్చిన వాక్యం అది పాస్టర్ గారు చెప్తారు, వాక్యం వినొచ్చు. సభలు పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా వాక్యం దొరుకుతుందా లేదా? ఈరోజు మీరు అనుకుంటున్నారు, ఈరోజు ఆదివారం కదా, దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలని మీరు మంచి మనసుతో వచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదు. దేవుడి ఆత్మను బట్టి ప్రేరేపించబడి మీరు ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు. అవునా కదా? మనం మంచి పనులు చేయమండి. దేవుడు మనకి మంచి ఆలోచనలు కలిగిస్తేనే మనం మంచి పనులు చేస్తాం. అవునా కదా? మనం ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చామంటే అది దేవుని కృప. దేవుడు మనల్ని దేవుని మందిరానికి నడిపించాడు కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చాము. అంటే వాక్యం మన దగ్గరికి వస్తుందా, మనం వాక్యం దగ్గరికి వస్తున్నామా? వాక్యమే మన దగ్గరికి వస్తుంది కదా. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి విలువ తెలియట్లేదు. అవునా కాదా? ఇప్పుడు ఫ్రీగా ఏదైనా వస్తువు వచ్చిందనుకోండి, దాని విలువ తెలియదు. కానీ మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ వస్తువుని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారు. అవునా కదా? సో ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనకి చులకనైపోయింది. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వాక్యం దొరుకుతుందన్న ఆలోచనతో మనం బ్రతుకుతున్నాము. వాక్యం విన్నా కూడా మన జీవితాలను మనం సరి చేసుకోవట్లేదు. కానీ దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, సామెతలు 1వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనుక త్రోసివేసితిరి. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఏసీ మనతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. దేవుడు అంటున్నాడు మనతోటి, నేను పిలవగా మీరు వినకపోతిరి. అంటే వాక్యం అనేక మంది చేత దేవుడు మనకు చెప్పిస్తున్నాడు. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? వాక్యం వినట్లేదు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. మనం దేవుని వాక్యాన్ని వినట్లేదు కదా. ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వినట్లేదు కదా. ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నాం అంటే, దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడదామన్నా కూడా వాక్యాన్ని వినలేని, అర్థం చేసుకోలేని, లేదా వాక్యం దొరకలేని సిచ్యువేషన్ రాబోతుంది. ఎవరైనా నమ్ముతున్నారా? ఖచ్చితంగా వాక్యం ఒకరోజు కరువు అవుతుంది. ఇప్పుడు దైవ సేవకులు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు, ఎవరిని పిలిచి వాక్యం చెప్పమన్నా చెప్తారు. అవునా కాదా? అంతెందుకు మన చేతిలో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పకపోతే ఏంటి, మనమే చదివి తెలుసుకోవచ్చు. అవునా కదా? అంటే దేవుని వాక్యం మన మధ్యలో ఉంది. దేవుని వాక్యం మన మధ్యలో ఉన్నప్పుడు మనం వినట్లేదు కదా. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు వాక్యం విందామన్నా మనకు దొరకదు, చదువుదామన్నా బైబిల్స్ కూడా మనకు కనబడు, కనీసం ఫోన్లో యాప్స్ కూడా మనకు దొరకవు. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యం మనం వినకపోతే దేవుడు తిరిగి మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మనం దేవుణ్ణి వెతికినా దొరకడంట ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ వారికి నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందురని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆయన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం త్రోసేసాం కదా. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్, వాక్యం దొరకని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా
వాక్యాన్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన మొర్ర ఆలకించడు. ఇప్పుడు తల్లి పిల్లలు ఉన్నారండి. తల్లి ఏదో పని చెప్తుంది, చేయలేదు. అప్పుడు పిల్ల చెప్పినప్పుడు తల్లి వింటారా? వినరు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు మనకు మంచి కోసం ఏదో చెప్తారు, మనం వినము. అప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు తల్లిదండ్రులు వింటారా? వాళ్ళే కాదు, మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం వినకపోతే వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటామా? వినం కదా. దేవుడు కూడా అదే రీతిగా మాట్లాడుతున్నాడు. నేను వాక్యాన్ని పంపించాను, మీరు వినలేదు, దాన్ని బట్టి మీరు నడుచుకోలేదు, మీ హృదయాన్ని మార్చుకోలేదు. ఒకవేళ తిరిగి మీరు నా దగ్గరకు వచ్చినా ఆ టైంలో దేవుడిచ్చిన టైం అయిపోతే కనుక దేవుడు మనతో మాట్లాడు. 10 మంది కన్యకల ఐడియా ఉన్నారా? 5గురు ఎత్తబడ్డారు, 5గురు ఎత్తబడలేదు. కారణం ఏంటి? ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వలేదు. అవునా కాదా? వాళ్ళు ఉత్సాహంగా వచ్చారా దేవుని సన్నిధానానికి? రాలేదు. ఎలా వచ్చారు? ఇంకొక 5గురు ఉన్నారు కదా, వాళ్ళు మనకు సరిపోద్దులే అనేసి వచ్చారు. అవునా కదా? కానీ ఏం జరిగింది? సమయం అయిపోయింది. ఏం జరిగింది? తలుపు మూయబడింది. వాళ్ళంతా మొత్తుకున్నారు, మేము పాటలు పాడము, మేము ప్రార్థన చేసాము, మేము వాళ్ళతోనే వచ్చాము, మేము ఆరాధన చేసాము, మేము దేవుని మందిరానికి వచ్చాము, మేము కూడా వాక్యం చెప్పాము, ఉపవాస కూడికలు పెడితే ఉపవాస కూడికలకు కూడా వెళ్ళాము, సభలు పెడితే అక్కడ ఇక్కడ ఎంత దూరమైనా వెళ్ళాము, మాకు తలుపు తీయండి అని అడుగుతున్నారు. అడిగినా కూడా అక్కడ ఏమంటున్నారు? మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. మనలో చాలామంది రక్షణ పొందారు, మనలో చాలామంది రక్షణ పొందలేదు కదా. పొందిన వారు ఏంటంటే మారు మనసు లేకుండా ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు దేవుని వాక్యం రక్షణ పొందమని మీకు సెలవిస్తుంది. అయినా కూడా మీరు రక్షణ పొందకపోతే మీకు తలుపు మూసివేయబడుతుందని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఇప్పుడు మనం ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి సమయానికి వచ్చి పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నాం. అవునా కదా? ఎంత ఏం చేసినా చాలామందికి ఏం లేదు, రక్షణ లేదు. అవునా కదా? కొంతమందికి మారు మనసు కూడా లేదు. ఎప్పుడైతే వాక్యం మన నుంచి తీసివేయబడుతుందో, ఎప్పుడైతే దేవునికి మనం దూరమైపోతామో, ఎప్పుడైతే మనము విడువ పెట్టబడ్డామో అని మనకి తెలుస్తామో అప్పుడు మనం ఒక మాట అనుకుంటామంట. ఆ మాట దేవుని వాక్యంలో చదువుకుందాం. సామెత గ్రంథం 5వ అధ్యాయం 12-14 వచనాలు చదువుకుందాం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయిను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. అప్పుడు మనం ఏం చేస్తామంట? అప్పుడు మూలుకున్న ప్రయోజనం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అంగీకరించట్లేదు. రక్షణ పొందిన వారికి ఏమో సరైన మారు మనసు లేదు, కొంతమంది అయితే అసలు రక్షణే పొందలేదు. కానీ దేవుని మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. అవునా కాదా? రక్షణ లేకపోయినా, రక్షణ పొంది మారు మనసు లేకపోయినా దేవుని రాకడొచ్చినప్పుడు మనం దాంట్లో ఎత్తబడక విడిచిపెట్టబడితే కనుక మనం అనుకునే మాటలు అవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాకడంటే అందరికీ బహిరంగంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎలా వస్తాడు? ఆయన రాకడలో, రెండవ రాకడలో దొంగ వలె వస్తాడు. దొంగ మన ఇంటికి దొంగతనం చేయడానికి వస్తానని ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అన్నీ చదువుకుని కూర్చుంటాం కదండి. అవునా కాదా? కానీ దొంగతనానికి వచ్చే ముందు చెప్పేసి వస్తాడా? చెప్పకుండా వస్తాడు. అవునా కదా? వచ్చి ఏం చేస్తాడు? మనకున్నదంతా దోచుకుని వెళ్ళిపోతాడు. ఆ సిచ్యువేషన్ మనం ఊహించగలమా? పలానా టైంలో దొంగ వస్తాడు, మా ఇంట్లో దోచుకుని వెళ్ళిపోతాడు, మనం సిద్ధంగా ఉండాలి అని అనుకుంటారా ఎవరైనా? ఎవరు అలా అనుకోరు, అలా ఆలోచించరు కూడా. దేవుని రాకడు కూడా అలాగే వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని అన్నారు రహస్య రాకడా అని. అవునా కదా?
ఆ రహస్య రాకడలో మనం ఎత్తబడితేనే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. రహస్య రాకడలో ఎత్తబడకపోతే పరలోక రాజ్యంలో ఉండడం, తీర్పు దినంలో నించోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే రహస్య రాకడలో ఎత్తబడతారో వాళ్ళు తీర్పు దినంలో, ఎవరైతే మీరు భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, గాయపెట్టి, బాధ పెట్టారో వాళ్ళందరికీ మీరు తీర్పు తీరుస్తారు. ఇప్పుడు రహస్య రాకడలో ఎత్తబడితే ఖచ్చితంగా మీరు మీ విరోధులతో వాదిస్తారు. వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం రహస్య రాకడలో ఎత్తబడాలా లేదా? ఎత్తబడాలా వద్దా? మనమందరం కూడా రహస్య రాకడలో ఎత్తబడాలి. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. సమయము లేదు, ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. ఎవరినైనా రక్షణ ఇంకా తీసుకోలేదరా, బాప్తిస్మం ఇంకా తీసుకోలేదరా అని అడిగితే వాళ్ళు నాకు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇంకా టైం ఉందక్క, ఇంకా టైం ఉందక్క అని అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి తెలియనిది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? అసలు సర్వ సృష్టిని సృజించిన వారు ఎవరు? దేవుడు. దేవుడే టైం లేదంటున్నారు. కానీ నాకు చెప్పే వాళ్ళ ఆన్సర్ ఏంటంటే, ఇంకా టైం ఉందక్క అని. అంటే దేవుడికి తెలియని టైం మరి వాళ్ళకి ఏముందో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యం ఈరోజు ఏం సెలవిస్తుందంటే, ఉత్సాహంగా దేవుని సన్నిధానానికి రావాలి, ఉత్సాహంగా దేవుని ఆరాధించాలి, ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యమే మన జీవితానికి వెలుగై ఉన్నది. ఆ వాక్యమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవం మనకు అనుగ్రహిస్తుంది. పరలోకం మనల్ని వాక్యం తీసుకెళ్తుంది అన్నమాట. నేను చెప్పిన ఈ మాటలన్నీ మీకు అర్థమైనాయి అని నేను నమ్ముతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.